రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాల నుంచి కోడెలు పక్కదారి పట్టాయని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. ఈ అంశంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేసి అధికారులపై చర్యలు చేపట్టాలంటూ ఈవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మనుకొండకు చెందిన శ్రీ రాజరాజేశ్వర సొసైటీకి కోడలివ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లెటర్ ఎండార్స్ చేశారని పేర్కొన్నారు. గతంలో గోశాల ఫెడరేషన్ పేరిట అక్రమాలు చోటు చేసుకోవడంతో రైతులకు 2 చొప్పున కోడలు ఇస్తుండగా సొసైటీకి 60 కోడలు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు. 60 కోడెలలో 48 కోడలు అక్కడ లేవని, వాటిని విక్రయించారా కబేళాలకు తరలించారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. భక్తులు ఎంతో విశ్వాసంతో కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారని, అధికారులు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి అనుచరుడికి నిబంధనలకు విరుద్ధంగా కోడలు ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దేవస్థానంలోని కోడలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని మంత్రి కొండా సురేఖ తేల్చి చెప్పారు. ప్రభుత్వంపై బురద జల్లే రీతిలో కుట్రపూరితంగా ప్రచారమవుతున్నాయని, తప్పుడు వార్తలను ఖండిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కోడల సంఖ్య పెరుగుతుండటంతో కోడల నిర్వహణ భారంగా మారి చాలా కోడలు మరణించిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. మార్గదర్శకాల ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్, సంబంధిత మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ధృవీకరణ పత్రం ఉంటేనే పంపిణీ చేస్తున్నట్లు మంత్రి సురేఖ గుర్తు చేశారు. ధృవీకరణ పత్రాలు నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే ఒక రైతుకు 2 కోడల చొప్పున మాత్రమే ఇస్తున్న విషయాన్ని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడెల పంపిణీ విషయంలో వస్తున్న అభియోగాలను ఆలయ ఈవో కె వినోద్ ఖండించారు. వరంగల్ జిల్లాలోని గీసుకొండ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వర గోశాలకు ఎలాంటి కోడలను అందించలేదని, ఇప్పటి వరకు పంపిణీ చేసిన ప్రతి కోడెను నిబంధన ప్రకారమే దరఖాస్తు చేసుకున్న రైతులకు ఒక్కో రైతుకు 2 చొప్పున కేటాయించామే తప్ప నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించలేదని అన్నారు. ఇప్పటి వరకు కోడెల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, రాబోయే రోజుల్లోనూ ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై ఇప్పటికే గీసుకున్న పోలీస్ స్టేషన్ నుంచి తమకు సమాచారం అందిందని, దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేస్తామని, కోడెల పంపిణీ విషయంలో వస్తున్న ఆరోపణలపై ఖచ్చితంగా విచారణ జరిపి ఒకవేళ నిజంగా అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకుని భక్తుల మనోభావాలు కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడకు చెందిన కోడలు గీసుకొండ ప్రాంతానికి చెందిన ఒక సొసైటీ వాళ్ళు దుర్వినియోగపరిచినట్లుగా ఈరోజు వార్తాపత్రికలలో రావడం జరిగింది. ఆ ఒక్క వార్తాపత్రికను మేము పరిశీలించగా సొసైటీకి ఎటువంటి సొసైటీ కూడా మేము కోడలను అప్పజెప్పి ఉండలేదు. ఈ కోడలను అప్పజెప్పడానికి కోసం అని చెప్పి ప్రభుత్వం మన జూన్ మాసంలో ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్ గారు వ్యవహరిస్తున్నారు. ఆ ఒక కమిటీ యొక్క సూచనలు, ఆదేశాల మేరకే మేము ప్రతి రైతుకు కూడా 2 కోడెల చొప్పున మేము దేవాలయం నుంచి అందజేయడం జరుగుతుంది. ఆ ఒక్క రైతును ఐడెంటిఫై చేసే క్రమంలోనే వారి యొక్క రైతు పట్టాదారు పాస్ పుస్తకము, అలాగే వారి యొక్క ఆధార్ కార్డు, తర్వాత ఆ ఒక మండలంలో ఉన్న అగ్రికల్చర్ అధికారి ధృవీకరణ పత్రం, ఆ ఒక అధికారి ధృవీకరణలో క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఇతను రైతే, ఇతని వ్యవసాయ భూమి ఉన్నది, ఇతను వ్యవసాయం చేసుకుంటున్నాడు, ఇతనికి కోడెలు అవసరం ఉన్నాయి కాబట్టి కోడెలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ ఒక సర్టిఫికేట్ ను ఆధారం చేసుకుని మేము వారికి కోడెలు ఇచ్చే ముందు కూడా వారి దగ్గర ఒక అండర్టేకింగ్ తీసుకోవడం జరుగుతుంది. అండర్టేకింగ్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తాం. ఏమనంటే ఈ యొక్క మేము తీసుకెళ్లే కోడెల్ని ఏ పర్పస్ మేము తీసుకెళ్తున్నామో వ్యవసాయ నిమిత్తము అదే పర్పస్ మేము యూటిలైజ్ చేసుకుంటాము. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో దుర్వినియోగపరచము. ఏదన్నా దుర్వినియోగపరిచినట్లుగా మీ దృష్టికి వస్తే దానిపైన మీరు మా మీద ఎటువంటి లీగల్ చర్యలు తీసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి, అలాగే దాంతో పాటుగా ఈ యొక్క కోడెలు మేము ఈ యొక్క కోడెలు సాకుకోలేని పరిస్థితి, పెంచుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ యొక్క కోడెలను తెచ్చేసి మేము మీ గోశాలలో తిరిగి అప్పచెప్తామని చెప్పి కూడా ఆ ఒక అండర్టేకింగ్ లో క్లియర్ గా మేము వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని మాత్రమే ప్రతి రైతుకు 2 కోడెలు అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే ఆవులు అని అంటున్నారు. ఆవులు అనేది మా గోశాలకి అసలు రావు.